సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాతర్లపాడు గ్రామంలో పొలంగట్టు వివాదం కాస్త రక్తపాతానికి దారితీసింది. గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య నలుగుతోన్న గట్టు తగాదా ఈ రోజు ఒక్కసారిగా బీతావహ పరిస్థితికి దారితీసింది. గట్టు వివాదంతో ఇరు వర్గాలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఈ ఘర్షణలో ఇరు కుటుంబాలకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల అర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ దాడికి కారణమా లేక తక్షణ ప్రేరేపితమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాతర్లపాడు గ్రామంలో పొలంగట్టు వివాదం కాస్త రక్తపాతానికి దారితీసింది. గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య నలుగుతోన్న గట్టు తగాదా ఈ రోజు ఒక్కసారిగా బీతావాహ పరిస్థితికి దారితీసింది. గట్టు వివాదంతో ఇరు వర్గాలు పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఈ ఘర్షణలో ఇరు కుటుంబాలకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ దాడికి కారణమా లేక తక్షణ ప్రేరేపితమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. Whoa!